కమింగ్ టు డీటెయిల్స్. కాకినాడ జిల్లా కేంద్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా గోదావరి జిల్లాలో నియోజకవర్గాల సమీక్ష నిర్వహించారు. జనసేన టీడీపీ పొత్తుతో జగన్ ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు పంతం నానాజీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసమే పవన్ సమీక్ష చేస్తున్నారంటున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు పంతం నానాజీతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం మొదటి రోజు సమీక్షా సమావేశాలు ఏదైతే కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జీలు, పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమీక్ష 1-to-1 చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే సమీక్ష ముగించుకుని బయటకు వచ్చినటువంటి కాకినాడ రూరల్ పీఏసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో పంతం నానాజీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈ 2 రోజుల పాటు రేపు ఎల్లుండా కూడా ఏం జరగబోతుంది తదితర అంశాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా 3 రోజుల పర్యటన, పొత్తు తర్వాత తొలిసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రావడం, అందులోని కాకినాడ సెగ్మెంట్కి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాలు ఏమున్నాయో అన్నింటికి సమీక్ష చేయడం మీది కూడా అయిన నేపథ్యంలో ఏం జరిగింది, అసలు ఏ విధంగా సమీక్ష అన్నది నిర్వహిస్తున్నారు? అంటే కళ్యాణ్ గారి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలు వైసీపీ విముక్త జిల్లాలుగా పెట్టాలన్నది ప్రధానమైన నిర్ణయం. అందులో భాగంగా ఇక్కడికి వచ్చి ఫస్ట్ కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లు ఇవాళ స్టార్ట్ చేశారు. ఇవాళ ఇంచుమించుగా ఇన్ఛార్జీలతోటి ఇన్ఛార్జీ స్థాయి వరకు ఇవాళ అయితే సమీక్షించడం జరిగింది. గత 4.5 సంవత్సరాలుగా వీరు ఏం చేశారు, ఏంటి, ఎదరు చేయవలసిన వ్యూహం, వాళ్ళకు ఉన్నటువంటి వ్యూహం ఏంటి, వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు, లేదా అవసరమైతే సూచనలు ఆయన కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అది ఎట్లా వెళ్ళాలి, ముందుకు ఎలా వెళ్ళాలా, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే వైసీపీ విముక్త జిల్లా కింద మార్చి తీరాలన్నది ఆయన ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. దాని గురించి ఎంత టైం అయినా సరే ఆయన స్పేర్ చేయడానికి డిసైడ్ అయ్యి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. కింద గ్రౌండ్ స్థాయిలో వార్డు స్థాయి మీటింగులు కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని నింపడానికి. ఎందుకంటే ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే జనసేన పేరు చెప్తే, తెలుగుదేశం పేరు చెప్తే రోడ్డు మీద మొక్కజొన్న పత్రులు కాల్చుకుంటుంటే అది కుదరదు, బత్తాకాయలు అమ్ముకుంటే కుదరదు, తేగలు అమ్ముకుంటే కుదరదు, పొత్తులు అమ్ముకుంటే కుదరదు, ఏది అంటే ఏమీ చేయకూడదు. అంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. మొన్న మీరు చూసే ఉంటారు, వాళ్ళు మాట్లాడిన తీరు కానీ, వాళ్ళు ప్రవర్తించిన వ్యవహారం కానీ చూస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న చోట ఆయన ఒక ధైర్యం నింపడానికి, నేను ఉన్నానన్న ధైర్యం నింపడానికి ఆయన కూర్చోవడం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ జనసేన సమన్వయంతో ఇప్పుడు వెళ్ళాం, జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత నుంచి సమన్వయంతో వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఇరు పార్టీలకి కూడా నష్టం ఉంటుంది. ఎందుకంటే కొన్ని సీట్లు కోల్పోయినందుకు కొన్ని జనసేనకి ఇచ్చే పరిస్థితుల్లో దీన్ని ఎలాగా అంటే సమన్ చేసుకుంటూ సంపాలలో ఏ విధంగా వెళ్ళాలని ఏమైనా సూచించారా? రూరల్కి సంబంధించి ఏమైనా సమీక్షకు సంబంధించి మీ సీటుకి సంబంధించి ఏమైనా సూచనలు చేయడం కానీ, ఈ సీట్లు కోల్పోతారన్న వాళ్ళకి ఏమైనా ధైర్యం చెప్పే పరిస్థితులు కానీ ఏమైనా ఇటువంటి చర్చ ఏమైనా వచ్చినాయి? అటువంటి చర్చలు రాలేదండి. ఇది ఇంకా ప్రాథమికంగానే ఉన్నాయి. ప్రాథమికంగా ప్రతి ఒక్కరు పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్లాలా, ఈ ఎలక్షన్లు ఎలా ఫేస్ చేయాలా, ఎదురుకెళ్ళాలా, అవసరమైతే త్యాగాలకు ఎలా సిద్ధంగా ఉండాలా అన్నది యూనివర్సల్గా చెప్పడం జరిగింది. అదే ముఖ్యంగా వైసీపీ సీట్ల మార్పు వ్యవహారం తర్వాత కొంతమంది నేతలు, వైసీపీ నేతలు అయితే టీడీపీ లేదంటే జనసేన వైపు ముఖ్యంగా ఎక్కువగా చూస్తున్నారనే పరిస్థితి ఉంది. వాళ్ళు కానీ వస్తే చేరికలు 3వ రోజు భారీగా ఉంటాయి. అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ స్వయంగా మరిన్ని చేరికలు ఖచ్చితంగా ఉంటాయి, పెద్ద సంఖ్యలో ఉంటాయని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు 3వ రోజు పర్యటనలో కానీ ఏమైనా చేరికలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ నుంచి చేరికలు అయితే ఖచ్చితంగా చాలామంది చేరికలు వస్తూ ఉన్నారు. ఒకటి ఆయన కూడా కొన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. అది చెత్తని తెలుసుకున్న తర్వాత ఆడెవడో ఇంటి బయట పారేసిన చెత్తని మనకు ఎంతవరకు పనికి వస్తుందో ఆ చెత్తను మన ఇంటి వరకు ఎంతవరకు తెచ్చుకోవాలన్నది కూడా ఇలాంటివి కూడా కొన్ని ఆలోచనలు జరిగిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గెలుపు సూత్రాలు అంటూ ఏమన్నా ప్రత్యేకించి ఏమన్నా చెప్పారు? ఎలా వెళ్ళాలి, ఎన్నికలకి ఎలా పోరాటం చేయాలి? ఖచ్చితంగా గెలుపు సూత్రం ఏ రకంగానైనా సరే గెలవాలా, గెలుపు గుర్రాలకే సీట్లు, అందులో సందేహం లేదు. ఏదైతే ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా అన్ని నియోజకవర్గాల సభ్యులకి సంబంధించి గెలుపు గుర్రాలనే సీట్లు కేటాయించాలి. వాళ్ళు ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులుగానే ముందు నిర్ణయం తీసుకున్న తర్వాత
ప్రకటన అయితే చేస్తారు. ప్రస్తుతానికి నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థికి ఉన్న బలం, అలాగే నియోజకవర్గంలో పార్టీకి ఉన్నటువంటి బలం, దాన్ని బలోపేతం చేయడం ఎలాగా, రాబోయే రోజుల్లో ముందస్తుగా పార్టీని క్షేత్రస్థాయిలో దిగువ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కూడా బలోపేతం చేయడం ఎలాగా అన్న కార్యాచరణ ప్రస్తుతం వాళ్ళు అనుభవాలను తెలుసుకోవడం, అటు సూచనలు చేయడం, ఈ విధంగా ప్రస్తుతం నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి పూర్తి సమీక్ష సమావేశాలు ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి బయటకు వచ్చిన సమాచారం ప్రకారం పూర్తిగా కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి తొలి సమీక్ష సమావేశాలు కంప్లీట్ అయిన తర్వాత మిగతా ఉమ్మడి జిల్లాలోని మిగతా కోనసీమ జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సమీక్షలు కూడా రేపటి వరకు కొనసాగిస్తారు. ఎల్లుండ పార్టీలో భారీ చేరికలు అయితే ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్ న్యూస్, కాకినాడ జిల్లా నుండి.